పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. మనం ప్రతి కాల్పులు జరుపుతున్నాం. పాకిస్తాన్ యుద్ధ నౌకల్ని మోహరించింది. మనము యుద్ధ నౌకలు మోహరించాం. వాళ్ళు యుద్ధ విమానాలు మోహరించారు. మనం యుద్ధ విమానాలు మోహరించాం. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. కాకపోతే ప్రజలందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. దేనికి అంటే మౌత్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ. ఒక్క ఆస్పెక్ట్లో వీ మస్ట్ ప్రిపేర్. భారతదేశానికి అనుకూలంగా ఉండేది ఫేక్ న్యూస్ అయినా ఒప్పుకుందాం. భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేది ఒరిజినల్ న్యూస్ అయినా అంగీకరించవద్దు. ఎస్, ఇట్ షుడ్ బి. ఎందుకంటే దేశభక్తి ఈ టైంలో అవసరం. మన సైన్యాన్ని మోరల్ దెబ్బ తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దెబ్బ కొట్టేటప్పుడు మనకి దెబ్బ తగులుతుంది. నొప్పి ఇద్దరికీ ఉంటుంది. ఎదుటోడు నొప్పి ఎక్కువ ఉండాలి, వాడు చావాలని కోరుకోవాలి, మనవాడు త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అదే. ఈ టైంలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మన దేశానికి అండగా నిలబడాల్సిన సందర్భం. శత్రువు యొక్క బలహీనతల్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. శత్రువు యొక్క తప్పుల్ని ఏలెత్తి చూపెట్టాలి, మిగతా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎందుకంటే మన దేశంలో జాతీయ భావం తక్కువ ఉన్నటువంటి దౌర్భాగ్యులు, దరిద్రులు వాళ్ళు మేధావుల పేరుతో తిరుగుతూ ఉంటారు. జర్నలిస్టుల పేరుతోనో, లాయర్ల పేరుతోనో ఇలాగ రకరకాలైనటువంటి పదవులలో ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి దేశం ముఖ్యం కాదు. అట్టంటి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో అయితే నరికేస్తారు, పాలస్తీనా లాంటిలో అయితే చంపేస్తారు, యెమెన్ లాంటి చోట్ల అయితే తగలెట్టేస్తారు. మన దేశంలో అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు దర్జాగా తిరుగుతుంటారు, మేధావుల కింద కీర్తించబడతారు, అవార్డులు రివార్డులు పొందుతుంటారు. ఇలాంటి టైంలో వాళ్ళే అత్యంత ప్రమాదకారులు. మన సైన్యానికంటే చాలా పెద్ద ప్రమాదకారులు. బీ అలర్ట్. అట్లాంటి వాళ్ళు చేసే దుష్ప్రచారాల మాయలో భారతదేశాన్ని బలహీనపరిచే లేదా మన మొరేల్ దెబ్బతీసేటటువంటి మాటలకి మనం పడిపోవద్దు. బీ స్ట్రాంగ్. రిప్లై కూడా అదే స్ట్రాంగ్గా ఇద్దాం.